తల్లి కోసం వెతికే కోడిపిల్ల. అనగనగా ఒక కోడి. ఆ కోడి కొన్ని గుడ్లు పెట్టింది. అందులో ఒకటి అప్పుడే పిల్లయింది. కోడి పిల్ల బయటకు వచ్చింది. కానీ తల్లి కనిపించక అటు ఇటు చూసి బయటికి నడిచింది. అప్పుడే ఒక ఆవు ఎదురొచ్చింది. ఆవును చూసి, "నువ్వు మా అమ్మవా?" అని అడిగింది. కోడిపిల్ల అమాయకత్వం చూసి, "లేదమ్మా, నేను చూసావు కదా ఎంత పెద్దగా ఉన్నానో, మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది." "ఓహో, మా అమ్మ నీకంటే చిన్నగా ఉంటుందా?" అని ముందుకు సాగింది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కోడిపిల్లకి దారిలో ఒక మేక ఎదురైంది. "ఆవు కంటే పెద్దగా ఉన్నావు, నువ్వేనా మా అమ్మవు?" అని అడిగింది కోడిపిల్ల. ఆ మాటకి మేక, "ఆవు కంటే పెద్దగా ఉన్నమాట నిజమే, కానీ నా కాళ్ళు చూసావా, 4 ఉన్నాయి. నీకు ఉన్నట్టే మీ అమ్మకు కూడా 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి" అని చెప్పింది. ఆ మాటతో కోడిపిల్ల బాధగా ఇంకొంచెం ముందుకు సాగింది. అలా ముందుకు వెళ్తూ ఉంటే ఒక కాకి ఎదురొచ్చింది. "నీకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉన్నాయి, నువ్వు మా అమ్మవా?" అని అడిగింది కోడిపిల్ల. "నాకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉన్నమాట నిజమే, కానీ మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది. నేను చాలా ఎత్తు ఎగరగలను, మీ అమ్మ అంత ఎత్తు ఎగరలేదు" అని చెప్పింది. దాంతో కోడిపిల్ల చాలా నిరాశపడింది. తన తల్లిని కనుక్కోలేనని చాలా బాధపడింది. కాకికి కోడిపిల్లని చూస్తే జాలేసింది. "నువ్వు నిరుత్సాహపడకు, నువ్వు ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రయత్నించు, మీ అమ్మ తప్పకుండా కనబడుతుంది" అని ధైర్యం చెప్పింది. అలా కోడిపిల్ల నడుచుకుంటూ ఒక చెరువుగట్టు దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ బాతుని చూసి కాకి చెప్పిన పోలికలు ఉండడంతో తనే తల్లిని, "ఏంటమ్మా అలా చూస్తున్నావు, నేను నీ బిడ్డను" అని అన్నది. బాతు కోడిపిల్ల వైపు వింతగా చూసి, "నేను నీ అమ్మని కాదు, మీ అమ్మ నాలా అంటూ శబ్దం చెయ్యదు, మీ అమ్మ కొక్కరుకో అని శబ్దం చేస్తుంది" అని చెప్పింది. కోడిపిల్ల ఆ మాటకి చాలా బాధపడింది. అప్పుడే బాతు కోడిపిల్ల బాధను చూసి, "బాధపడకమ్మా" అని ఓదార్చింది. కోడిపిల్ల బాతుకి జరిగిందంతా చెప్పింది. అది విన్న అక్కడే ఉన్న ఒక పావురం కోడిపిల్ల దగ్గరికి వచ్చి, "మీ అమ్మ ఆ చెరువుగట్టు దగ్గర ఉంది, వెళ్ళి ప్రయత్నించు" అని అంది. కోడిపిల్ల ఆ మాటకి సరేనని అటువైపు వెళ్ళింది. అప్పుడే కుక్కరుకో అంటూ శబ్దం వినిపించింది. కోడిపిల్ల ఆనందానికి అవధుల్లేవు. తల్లి కోడిని చూసి చాలా సంబరపడింది. తల్లి ఒడిలో ఒదిగిపోయింది. "నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి?" "నేను మీ ఆహారం కోసమే ఇక్కడికి వచ్చాను, ఇంటికి వచ్చేదాన్ని కదా, నువ్వెందుకు వచ్చావు బయటికి" అని అడిగింది. "అవును, నువ్వెలా వచ్చావు" అని అడగగా కోడిపిల్ల జరిగిందంతా చెప్పింది. తను వస్తూ దారిలో ఎవరెవరిని కలిసిందో వివరంగా చెప్పుకుని వచ్చింది. కోడిపిల్ల మాటలు విన్న తల్లి కోడి తన తెలివితేటలు మెచ్చుకుని సంతోషపడింది. తన అన్నయ్యలు, అక్కలు, తండ్రిని పరిచయం చేసి ఇంటికి తీసుకుని వెళ్ళింది.